శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీ గీతామాతాయ నమ. మనం భగవద్గీత గురించి కొన్ని విషయాలు నిన్న వరకు చెప్పుకున్నాం. ఆ గీతాచార్యుల వారు చెప్పిన ఎన్నో విషయాలు మనం కొంచెం కొంచెంగా రోజు తెలుసుకుంటున్నాం. అందులోనూ ఇంకా కూడా ఎన్నో విషయాలు ఆయన చెప్పి అప్పుడు గీత వ్యాఖ్యానం ప్రథమ అధ్యాయం నుంచి మొదలుపెట్టారు. అందుకని దానికి చక్కగా ఎన్నో ఆ గీత విన్నవాడు అర్జునుడు ఒక్కడే కాదు, ఇంకా ముగ్గురు ఉన్నారని చెప్పారు. పైన జెండా మీద ఉన్నటువంటి హనుమంతుడు, వ్యాసుల వారు, ఇంకా సంజయుడు, అర్జునుడు, ఇలా మొత్తం నలుగురు విన్నారని కూడా చెప్తూ ఉంటారు. యుద్ధారంభంలో ఆయనకేమో అజ్ఞానం వల్ల మోహం కలగడం, అది ఈ గీత అంతా విన్నాక ఆయనకి అదంతా పోయింది. నష్టో మోహ నుతిర్లబ్ధ అన్న ఆ శ్లోకం దగ్గర కూడా ఆయనకు పోయిందని. అలాగే కూడా గీతలో ఆయన చెప్పినట్టుగా ప్రారంభంలోనే 11వ అధ్యాయం ప్రారంభంలోనే కూడా అర్జునుడు ఈ కింద వాక్యాన్ని పలికినట్టు కూడా మనకి చదువుకున్నప్పుడు తెలుస్తుంది. మదనుగ్రహాయ పరమం గుహ్యం మధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ అని నా మోహం అంతా పోయిందని 11వ అధ్యాయం మొదట్లోనే అర్జునుడు పలికినట్లు కూడా మనకి తెలుస్తుంది. తర్వాతే మనకి విశ్వరూపం అది ఆయన అంతా చెప్పాక అలా పోయిందంటున్నాను. నువ్వు నా అనుగ్రహం చేత ఈ రహస్యాన్నంతా నాకు ఆ ఆధ్యాత్మ జ్ఞానం కలగడం వల్ల నా అజ్ఞానం పోయిందని చెప్పినట్టుగా ఉంటుంది. తర్వాత ఏమో గీతా గ్రంథం తిరగేస్తే కూడా గీత త్యాగి ఇవి కమ్మని చెప్పి గీత బోధిస్తున్నట్టుగా కూడా తెలుస్తోందని చెప్పారు. అలాగే అశోచ్యాన్ అనే 2వ అధ్యాయం 11 పదంతో ఆ పదంతో ఆ శ్రీకృష్ణు యొక్క బోధ అర్జునుడికి ప్రారంభం అవుతుంది. నత్వం శోచితు మర్హసి అని ఆ 2వ అధ్యాయం 27 శ్లోకం హెచ్చరికతో ముగుస్తుంది. అలాగే మా శుచః అని 18వ అధ్యాయం 66 శ్లోకంలో వాక్యంతో పరిసమాప్తం అవుతుంది. ఆ గీత యొక్క ముఖ్య సిద్ధాంతం అంతా మనకి తేలుతోంది ఈ మాటల వల్ల. అలాగే గీతలో మొత్తం శ్లోకాల సంఖ్య 700. 13వ అధ్యాయం ప్రారంభంలో అర్జున ప్రశ్న ప్రకృతి పురుష శైవ అనే శ్లోకం కలుపుకొని 701 శ్లోకంగా కూడా చెప్తూ ఉంటారు. ఆ గీతను రణరంగంలో ఆ యుద్ధభూమిలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధించిన ఆ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి. అది గీత పుట్టిన రోజుగా మనందరం కూడా పూజ సలుపుకుంటామని మొన్న గీతా జయంతి నాడే పూజ చేసే విధానాన్ని అంతా కూడా పెట్టి మీకు తెలియజేశాను. అందుకనే ఆ రోజు మనం ఆ గీతా జయంతిని జరుపుకుంటూ ఉంటాం. మొట్టమొదటి గీత బయటికి వచ్చింది ఎలాగంటే సంజయుడు ప్రచారం చేసినట్టు మరి సంజయుడు చెప్పాడు కథ. అలాగే ధకారంతో ధర్మక్షేత్రి అనే ధకారంతో మొదలై చివరిగా మమ అనే మకారంతో ముగుస్తోంది కనుక ఆ ధర్మమే ఈ గీత తెలిపే ఉద్దేశం అన్నట్లుగా అందులో పదగుంభం కూడా ఉందని చెప్పి గీతాచార్యుల వారు ఆ వ్యాఖ్యానంలో చెప్పారు. ఇప్పుడు ఒకడు కొత్తగా గీతా పుస్తకం చదవడం ప్రారంభించేట ధర్మక్షేత్రే కురుక్షేత్రే అది కదా మొదలు. మరి అలా చదువుకోవడం మొదలెట్టి పొరపాటును చదువు క్షేత్రే ధర్మం కురు అని దానికి అర్థం తీసుకుని అన్వయం చేసుకుని ఒక్క ముక్కను అదే ఆచరణలో పెట్టేట. క్షేత్రే ధర్మం కురు అనుకుంటే అది ఆ ధర్మ ఆచరణ పరుడు అయ్యేట ఎక్కడికైనా. అలాగా ఆ ఒక్క మాట అయినా సరే వాళ్ళ ఆచరణలో పెట్టుకుంటే వాళ్ళని చక్కగా ఆ ధర్మాచరణ పరులుగా చేస్తుందని ఈ కథ వల్ల మనకు అర్థమవుతుంది. గీత చెప్పినవాడు విన్నవాడు రాసినాడు కృష్ణుడే అని చెప్పుకున్నాం కదా, అది కూడా మనం అర్థం చేసుకోవాలి. గీత మన గీతను మార్చేస్తుందని చెప్తూ ఉంటారు. మన నుదుట రాసిన గీత అంటే ఏమిటి? కర్మలు. ఆ కర్మ వల్ల మనకి మనం బాధపడుతున్నాం. ఎన్నో రకాల బాధలు, కష్టాలు, నష్టాలు అన్నీ కూడా కర్మల వల్లే వస్తున్నాయని చెప్తారు కదా. అన్నీ పోగొట్టుకుని ఆ కైవల్యాన్ని కూడా ఇస్తుంది అన్న చెప్తున్నారు ఈ భగవద్గీత. అది అఖండమైన శక్తి అన్న భావన మనకి దానివల్ల కలుగుతుంది. మన గీత మారుతుందని చెప్పి
ఈ గీతలో చెప్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఆ వేదవ్యాసుల మహానుభావుడికి ఆ 18 సంఖ్య మీద ఎక్కువ మక్కువని మనం నిన్న చెప్పుకొని 18కి ఎన్ని రకాలుగా ఆయన చెప్పారో అన్నీ మనం చెప్పుకున్నాం. అలాగే కూడా ఎన్నో అధ్యాయాల్లో ఆ సంఖ్యలు, ఆ శ్లోకాల సంఖ్యలు కూడా విడిగా ఇచ్చారని మనం చెప్పుకున్నాం. ఆ మహాభారతంలో గీత యొక్క స్థానం ఆ భీష్మ పర్వం 25వ అధ్యాయం మొదలుకొని కూడా 42 అధ్యాయాల వరకు కూడా ఉందని చెప్తూ ఉంటారు. అలాగే గొప్ప గొప్ప సంస్కృత గ్రంథాలన్నీ కూడా అథ అని మొదలుపెట్టి మంగళవాచకంతో ప్రారంభించిన తర్వాత ఇతి అనే మంగళవాచకంతో ముగిస్తూ ఉంటారట. అలాగే గీత యందు ప్రారంభమైన ఘట్టంలో అథ వ్యవస్థితాం దృష్ట్వా అనే వాక్యంలో అథ అన్న పదం ఉంది. అలాగే చివరిలో ఇతి గుహ్యతమం శాస్త్రం అని చెప్పడంలో ఇతి అన్న పదం కూడా ఉంది. అలా కూడా సంప్రదాయాన్ని గీత కాపాడి చక్కగా ఉన్నట్టుగా అలా ఆయన నోటంబడి వచ్చిన దాంట్లో సంప్రదాయాలు కూడా చక్కగా మనకు వివరించి చెప్పారు. కలియుగం 38 సంవత్సరాలు పూర్వం అనగా ద్వాపరయుగాంతంలో ఈ గీత బోధింపబడిందని చెప్తున్నారు. ఇప్పటికప్పుడే 5000 సంవత్సరాలు దాటిపోయినా కూడా ఆ గీత ఆ పుట్టి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయినా కూడా చక్కగా అది కొత్త దానిలాగా ఇప్పుడు అలా ఆ గీతా ప్రవాహం అలాగ నడుస్తూనే ఉంది. అలాగే శ్రీకృష్ణ అవతార కాలం నాటికి ఆయన వయసు 125 సంవత్సరాలు. ఆయన అవతారం చాలించేటప్పటికి 125 సంవత్సరాలు 7 నెలలు 8 రోజులు 30 కడియలు అని చెప్పారు గీతాచార్యుల వారి ఇందులోనూ. ఆ గీతను బోధించే సమయానికి శ్రీకృష్ణ వయస్సు 87 సంవత్సరాలు ఉందని కూడా అది కూడా గీతాచార్యుల వారు చక్కగా ఈ గీతామకరంగంలో ఆయన చెప్పారు. మనకి తెలియని ఎన్నో విషయాలు ఇందులో చెప్తున్నారు. అలాగే 18 అదే ఏన సర్వమిదం తత్వం అనే వాక్యం కూడా గీతలో 3 సార్లు ప్రయోగింపబడింది. ఎవని చేత ఈ సమస్త జగత్తు వ్యాపించి ఉందో అట్టి పరమాత్మని కదా ఆ పదానికి అర్థం. మరి అలాగే మన్మనా భవ భక్తో మధ్యాజీమాం నమస్కారు అనే వాక్యం కూడా గీతలో 2 సార్లు ప్రయోగింపబడింది. 9వ అధ్యాయం 34వ శ్లోకం, అలాగే 18వ అధ్యాయంలో 65వ శ్లోకంలో కూడా ఆయన వివరంగా స్పష్టంగా మనకు చెప్పారు. అందుకే నా యందే మనస్సు నిలుపుకో, నా భక్తుడొక నన్నే అర్చించు, నాకే నమస్కరించు, నువ్వు ఏది పొందాలనుకుంటున్నావు దాన్ని పొందుతావు అని కదా దానికి అర్థం. ఇలాగా ఎన్నో చెప్పారు. అలాగే గీతలో ఎన్నో రకాల నామాలు ఆ కృష్ణుడికి అర్జునుడికి కూడా ఎన్ని నామాలు వచ్చాయో కూడా చెప్పారు. అచ్యుతుడు, అనంతుడు, అలాగే అప్రథమ ప్రభావుడు, హరిసూదనుడు, జనార్దనుడు, దేవుడు, దేవదేవుడు, దేవవరుడు, దేవేశుడు, పరమేశ్వరుడు, పురుషోత్తముడు, ప్రభువు, భగవంతుడు, ఆద్యుడు, కమలపత్రాక్షుడు, కృష్ణుడు, కేశవుడు, భూతభావనుడు, భూతేశుడు, మధుసూదనుడు, మహాత్ముడు, మహాబాహువు, మాధవుడు, యాదవుడు, యోగి, యోగేశ్వరుడు, కేశినిషూదనుడు, గోవిందుడు, జగత్పతి, జగన్నివాసుడు, వార్షేయుడు, వాసుదేవుడు, విశ్వమూర్తి, విశ్వేశ్వరుడు, విష్ణువు, సర్వుడు, సహస్రబాహువు, హృషికేశుడు, ఇలాగ ఇన్ని పేర్లతోటి మధ్యలో ఆ కృష్ణనామాలను కూడా వివరంగా ఇక్కడ ఒక చోట రాసి ఆ గీతాచార్యుల వారు గీతామకరంలో తెలియజేశారు. అలాగే అర్జునుడికి కూడా అనఘుడు, అనసూయుడు, అర్జునుడు, కపిధ్వజుడు, కిరీటి, కురుప్రవీరుడు, కురునందనుడు, కురుశ్రేష్ఠుడు, కురుసత్తముడు, కౌంతేయుడు, గుడాకేశుడు, తాత, దేహభృతాంవరుడు, ధనంజయుడు, పరంతపుడు, పాండవుడు, పార్థుడు, పురుషర్షభుడు, భరతర్షభుడు, భరత శ్రేష్ఠుడు, భరతసత్తముడు, భారతుడు, మహాబాహువు, సవ్యసాచి, ఇలాగ అర్జునుడి పేర్లు కూడా వివరంగా చెప్పారు. అలాగే ఎన్నో మనం నిత్యం స్మరించుకోవలసిన గీతావాక్యాలను కూడా ఎన్నో చెప్పారు. ఇది ఔషధంలాగా మన రోగాలను మాయం చేస్తుందని కూడా ఆయన చెప్పారు. అందుకని భగవద్గీతని మనం ఎప్పుడు నిత్య జీవితంలో ఉపయోగించుకుంటూ ఉండాలి. ఆ గీతావాక్యాలు ఎప్పుడూ కూడా మన మనస్సులో ఉంటే ఆ చీకట్లో ప్రయాణం చేసేవాడికి దీపం వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో అలాగే ఈ అంధకారం అనే సంసార అంధకారంలో చిక్కుకున్న మనకు కూడా ఈ గీతావాక్యాలు ఎంతో ప్రయోజనంగా ఉంటాయి. కాబట్టి మనం ఇవి చక్కగా ఉపయోగించుకుంటూ ఉండాలి అని చెప్పారు. అలాగా ఎన్నో విషయాలను చెప్తూ మనకి ఇంకా ఆ గీతలోను వాక్యాలు ముఖ్యమైన ఉపనిషత్ వాక్యాలు కూడా ఎన్నో ఉన్నాయని చెప్తూ ఉంటారు. అవన్నీ కూడా ఒక్కొక్క శ్లోకం చెప్పినప్పుడు మనం వివరంగా కొంచెం ఒక్కొక్క శ్లోకం చెప్పినప్పుడు దానికి చెప్తాము ఆ మాటల్ని. అవన్నీ ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి తర్వాత చెప్పుకుందాం. కానీ అలాగే ఈ గీత కూడా
సప్తశ్లోక గీతాన్ని కూడా 7 శ్లోకాలను మాత్రం మనకి తీసి చెప్పారు. దానికి 7 శ్లోకాలు మాత్రం శ్లోకాలు చెప్పినప్పుడు అర్థం చెప్పుకుందాం. ఇప్పుడు మాత్రం ఆ సప్త శ్లోకాలు ఏమేమిటో మాత్రం మీకు వివరిస్తాను. సప్తశ్లోకి గీత అని చెప్పి 1వ శ్లోకం, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మం వ్యాహరం నామ అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిం. ఇది 8వ అధ్యాయంలో 13వ శ్లోకం. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగ. ఇది 11వ అధ్యాయంలో 36వ శ్లోకం. సర్వత పాణిపాదం తత్సర్వతోక్షిశిరోముఖం సర్వత శృతిముల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఇది 13వ అధ్యాయంలో 14వ శ్లోకం. తర్వాత కవిం పురాణం అనుశాసితారం అనూరణీయాం సమనుస్మరేద్యః సర్వస్య ధాతారమచింత్య రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. ఈ శ్లోకం 8వ అధ్యాయంలో 9వ శ్లోకం చెప్పారు. ఊర్ధ్వమూలమధశాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. ఇది 15వ అధ్యాయంలో 1వ శ్లోకంగా చెప్పారు. తర్వాత సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యో వేదాంతకృద్వేద విదేవ చాహం అని 15వ అధ్యాయంలో 15వ శ్లోకాన్ని చెప్పారు. 7వ శ్లోకంగా మన్మనా భవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్తైవమాత్మానం మత్పరాయణః అని 9వ అధ్యాయంలో 34వ శ్లోకంగా ఈ శ్లోకాన్ని చెప్పారు. ఈ 7 శ్లోకాలకి కలిపి సప్తశ్లోకి అదే భగవద్గీతని 7 శ్లోకాల్లో మనం అంతా రోజు పారాయణ చేసుకోలేకపోయినా ఈ 7 శ్లోకాలని కూడా చదివి మంచి ఫలితాలను పొందవచ్చని ఈ సప్తశ్లోకి శ్లోకాలను కూడా అందులోంచి తీసి ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక్కొక్క అధ్యాయం నుంచి సప్తశ్లోకి భగవద్గీతగా దీన్ని చెప్తూ ఉంటారు. అలాగే మనం ఈ 7 శ్లోకాలని కూడా నోటికి వచ్చేలా కంఠస్థం చేసుకుని నిత్యం చదువుకోవచ్చు. ఆ భగవద్గీత చివరి అధ్యాయంలో ఆ గీత చివరి అధ్యాయం అంటే 18వ అధ్యాయం అంట. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ గీత ప్రబోధం అంతా కూడా చెప్పేశాక 3 శ్లోకాలు చెప్పారు. ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం జీవుడు ఏ విధంగా పొందగలడో ఆ సాధనలు వాని ఎంత చక్కగా వివరింపబడ్డాయి. మనం మోక్షాన్ని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆ 3 శ్లోకాలు కూడా కంఠస్థం చేసుకుని దాని భావాన్ని ఎప్పుడు మనస్సులో మననం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకోవడం మనకి చాలా శ్రేయస్కరం అని చెప్పారు కనుక మనం ఆ 3 శ్లోకాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. బుద్ధా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాం త్యక్త్వా రాగద్వేషౌ యుధస్య చ వివక్త సేవీ లగ్భోసి యత వాక్కాయ మానసః ధ్యానయోగపరో నిత్యం వైరాగ్య సముపాశ్రితః. 3వ శ్లోకం. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమశాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఇవి 3 కూడా 18వ అధ్యాయం 51, 52, 53 శ్లోకాలు. అలా ఏంటంటే దీనికి భావం నిర్మల బుద్ధితో కూడి ధైర్యంతో మనసుని మనం స్వాధీనపరచుకోవాలి. ఈ శబ్దాది విషయాల యందు రాగద్వేషాలను విడిచిపెట్టాలి. వాటిలో మనసుని ఏకాంత స్థలంలో కూర్చుని మితాహారాన్ని స్వీకరించు. అలాగే ఈ శరీర అంగమనాలని నియమించుకుని నిరంతరం ధ్యానయోగంతో అభ్యాసం చేయాలని చెప్పారు. ఆ వైరాగ్యాన్ని లెస్సగా ఆశ్రయించమని చెప్పారు. అహంకార బలదర్పాలు కామ క్రోధాలను ఆ భోగ్య వస్తువుని పరిగ్రహాన్ని కూడా త్యజించాలని చెప్పారు. మమకార రహితుడై శాంత స్వభావం కలిగి ఉండిన మహనీయుడు ఆ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందడానికి సమర్థుడు అని చెప్పి ఆ గీతాసారాన్ని 3 శ్లోకాల్లో చెప్పారు కనుక ఈ 3 శ్లోకాలు కూడా మనం చక్కగా నోటికి వచ్చేలాగా కంఠస్థం చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన ఈ భావాన్ని కూడా మనం మనసులో చక్కగా మననం చేసుకుంటూ ఆ పరమాత్మ యందు భక్తితో ఆ పరబ్రహ్మ సాక్షాత్కారాన్ని మనం కూడా పొందగలమని అలాంటి సమర్థులు అవ్వాలని కోరుకుంటూ నేను ఈ రోజుకి
ముగిస్తున్నాను. సర్వం కృష్ణార్పణం. రేపు మరికొన్ని విషయాలు చెప్పుకుందాం.